ఓకే, ఫైనల్ గా ఒక్కసారి అటెండెన్స్ తీసుకుందాం. టౌన్ నుంచి సంగారెడ్డి పట్టణంలోని పట్టణ అధ్యక్షుడు ద్వారకరవి అధ్యక్షతనలో బీజేపీ బూత్ అధ్యక్షులు ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎక్కడైనా తన పేరు ప్రస్తావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, అసెంబ్లీ ఇన్ఛార్జి పులిమామిడి రాజు, బీజేపీ నాయకులు మాణిక్ రావ్, జగన్, సంగమేశ్వర్, డాక్టర్ రాజుగౌడ్, ఈశ్వరిరెడ్డి, డాక్టర్ అరుణ, రాజశేఖర్ రెడ్డితో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు. 8 మంది. పాపయ్య గారు ఎంతమంది మొత్తం? 22. ఒకరు ఒక 22 అంటున్నా. ఈ టైంలో ఇవన్నీ సూట్ కావన్నా విషయాలు. ఓకే, బూత్ అధ్యక్షులు చెయ్యాలంటే వాళ్ళ పేరు తీసి ఇంకో పేరు పెట్టండి, వాళ్ళకి వేరే దగ్గర అకామిడేట్ చేద్దాం. వాళ్ళు వద్దన్న విషయం చేసుకుంటాం మనం. దయచేసి కూడా చెప్తున్నాను, మనం బూత్ అధ్యక్షులతోటే రేపు గెలిచేది. గెలుస్తున్నామని నిర్ణయం అయిపోయిందని మళ్ళీ పెద్ద పెద్ద మొత్తము శోభయాత్రలు జరగని కానీ దామోగులు మనం పడద్దు. సమర్పణ మన పాపన్న గారి అందరూ ఇండివిజువల్ ఒకరొకరు రండి. మీరు ఎక్కువ మంది రాకుండా కొంచెం కొంచెం వచ్చేసి పంపిస్తాను. ఒక నిమిషం పంపిస్తాను. నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులుగా అందరూ నరేంద్ర మోడీ గారిలాగా కష్టపడే వాళ్ళే, నరేంద్ర మోడీ గారిలాగా మాట్లాడే వాళ్ళే, నరేంద్ర మోడీ లాగా ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి నాయకులే నా ముందున్నారు. కర్తవ్యం మీ ముందు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏంటి మన లక్ష్యం? ఏంది మన లక్ష్యం? ఏంది? జర కూలర్లు బంద్ చేయలేండి. మా వాళ్ళకి వెనకాల కూలర్ పక్కన ఉన్న అంటలేదు, బంద్ చేయరు. కూలర్ బంద్ చేయి, బంద్ చేసి చల్లగా తలలో పెట్టుకొని కూర్చుంటున్నట్టు కాదు. अब की बार फिर एक बार नरेंद्र मोदी गारी नायकत्व कमलम गुर्तुके, नरेंद्र मोदी गारी नायकत्व कमलम गुर्तुके మూడోసారి ఈ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నారు. డౌట్ ఉన్న వాళ్ళు జర చేతులు ఎత్తున్నారు. నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కారు అని ఎవరికైనా డౌట్ ఉందా? और అయితాడని విశ్వాసం ఉందా? అయితాడని విశ్వాసం ఉందని చేతులు ఎత్తుడు. क्या भाई आपको नहीं है? है ना? तो మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారా? పక్కా అవుతారా? డౌటా? సూర్యుడు ఏ దిక్కున వస్తాడు? సూర్యుడు తూర్పున వస్తాడు అనేది ఎంత నిజమో, నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారనేది కూడా అంతే నిజమా? అంతే నిజం కదా. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే, మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా పార్లమెంట్ పోతున్నప్పుడు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాషాయం జెండా కప్పుకున్నాడు కావాలా, నిద్రపోయేటోడు కావాలా, కాళ్ళు మొక్కుడోడు, కబ్జాలు చేసేటోడు, కబ్జాలు చేసి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు అయ్యేటోడు కావాలా, పైసలు ఇచ్చి జనాల్ని మోసం చేసేటోడు కావాలా, జనం గుండె చప్పుడై నరేంద్ర మోడీ అడుగుజాడలలో నడిచేటోడు కావాలా. ఈ రెండే మనం ఆలోచించుకోవాలి. ఎవరు కావాలి? నరేంద్ర మోడీ గారి వారసులు కావాలి, నరేంద్ర మోడీ గారు అడుగుజాడలలో నడిచేటోళ్ళు కావాలి. వద్దా? ఎప్పుడన్నా మెదక్ ఎంపీ అనేటువంటి ప్రభాకర్ రెడ్డి అనేటోడు ఎన్నడైనా పార్లమెంట్లో మాట్లాడిండా? మెదక్ గురించి మాట్లాడిండా? సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో రావాలని అడిగిండా? ఎంఎంటీఎస్ పొడిగించమని అడిగిండా? బిహెచ్ఎల్ చౌరస్తా కాడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, 6 లైన్ రోడ్ ఈరి సంగారెడ్డి చౌరస్తా దాకా అని అడిగిండా? ఏం చేసిండు? ఏమడిగిండే? సిద్దిపేట రెడ్డి, కొజ్జా ప్రభాకర్ రెడ్డి నాకు తెలియదు, కానీ వాడు నిన్న గిన్నె సంగారెడ్డిలో మాట్లాడిండు. ఏమని? రఘునందన్ అనేటోడు పైసలు వసూలు చేసుకుంటుండవు అని చెప్పిండు. ఒక మాట నేను మీ అందరి ద్వారా అడగదలుచుకున్నవాడిని, మా మీడియా మిత్రులు కూడా అడగలేవాడిని. అరే కొజ్జారా కొడుక,
10 ఏళ్ళు ఎంపీ ఉండి ఎంఆర్ఎఫ్ లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో తీసుకురాలేదు. పెప్సీలో బస్సులు పెట్టుకున్నాడు, కోకాకోలా కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు. 10 బస్సులు ఉంటాయి వారి కంపెనీకి, సోనీ ట్రావెల్స్ కి 1000 బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేలే ప్రభాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి నేను సంగారెడ్డిలో మాట్లాడినావు కదా, రఘునందన్ అనేటాడు ఎవరినైనా బెదిరించి పైసలు వసూలు చేస్తే ఏం చేసిండ్రా నీ ముఖ్యమంత్రి, నీ హోంమంత్రి? గాజు పనులు దొంగనారా? ఎవరైనా నేను బెదిరించి పైసలు అడుక్కుంటే ఎందుకు కేసు పెట్టలేదురా? ఎందుకు పెట్టలే? గాజులను కాసిరా? దొంగరా కొడుకున్నారా? మంది ఫోన్లు విన్నది మీరు, మంది కొంపలు కూల్చింది మీరు, పోలీసులతో అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు. మీకు నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? ఎవరు విన్నాను? ఏమైనా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉంటాయి ఎరికైనా? కొన్ని పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎప్పుడో ఇక్కడికి వచ్చి సంగారెడ్డి అంబేద్కర్ విగ్రహం కాడికి వచ్చి ఆగకుండా నీ మెదక్ పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పండి దాన్ని చెప్తాడా? ఇవాళ కలిస్తే రేపు ఆదుకుండడానికి ఒక్క విలేకరు పేరు చెప్పాను నన్ను వచ్చి ఇక్కడికి వచ్చి. ఏం జరగదు, ఆడు కూడా వచ్చి నా కూడా మాట్లాడుతుంది, వాడు కూడా వచ్చి నా గురించి మాట్లాడుతుంది. ఏంది రఘునందన్ నీ భాష మారుతుంది అని అనుకోవచ్చు. మీరు అనుకుంటురా? రఘునందన్ రావు మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, అన్న అంటే అన్న అంటాడు, అక్కా చెల్లెని మర్యాదగా మాట్లాడతాడు. ఎదురుకున్నవాడు సంస్కారం తప్పితే నేను జై తెలంగాణ అని సంగారెడ్డి చౌరస్తాను ఒక్కొక్కరిని ఓపించినోడిని. అవునా? అప్పుడు మేము ఒక స్లోగన్ చెప్పేటోళ్ళం, ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అని చెప్పిన వాళ్ళం. పిచ్చరా కొడుకని ఒకటంటే నేను నీ అంగిలాగా 2 పూడికించి కొడతా. అందుకని నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కొడుక నీకేం సంబంధం నా తెలంగాణ తోటి? వాడు నిజామాబాద్కి వెళ్ళి బతకనీకి వచ్చిండు. ప్రభాకర్ రెడ్డి అనేటువంటి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం. మెదక్ ఎవరు లేడురా? అసలు టికెట్ ఇచ్చేందుకు ఎవరు దొరకలే మీ కేసీఆర్కి. ఇంకోటి అంటాడు దూరం లెక్క పెరిగిండు హరీష్ గారు. వాందే జిల్లా మీరంతా మా జిల్లాకి దొంగనా కొడుకున్నారా? ఏదిరా 600 పచ్చివో గిడ 100 గజాలు అవుతానే ఉంటాడు. ఆరు సత్యనారాయణ తెలంగాణ కోసం కొట్లాడిండు. ఎందుకు వేయలేదురా ఎంపీ సీటు? 6 ఏళ్ళకి ఎంపీ గెలిస్తే కేసీఆర్ రిజైన్ చేయమంటే ఏడాదికి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ పదవికి. ఈయన దాకా సత్యనారాయణ ఇంటికి పోయి ఎంపీ సీటు ఇవ్వాలి హరీష్ గారికి. ఎందుకు ఇవ్వడు? ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వడా? ఈయన బరాబర్ అడుగుతున్నా, నీకు చేత అయితే కేసు పెట్టు టౌన్ లో వచ్చి చూపెడతా నీకు నా సంగతి ఏందో. కేడున్నారు సత్యనారాయణ వార్తా పేపర్లో విలేకరుగా చేసినోడు, సొంత కష్టంతో ఎమ్మెల్సీ గెలిచిండు. నిన్న ముంచిరు ఎవరైనాడు 6 ఏళ్ళ ఎమ్మెల్సీ ఏడాదికి ముంచిరు వీళ్ళు. ఎవర్రా వెంకట్రావు రెడ్డి? ఏ జిల్లా ఓడాడు? వాడేమో కరీంనగర్కి వెళ్ళొస్తాడు హరీష్ గారు, వీడు ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్కి వెళ్ళొస్తాడు. ఈ ఇద్దరు దొంగలే దోచుకుంటారు అంటే ఇంకొన్ని కరీంనగర్కి వెళ్ళో మహబూబ్ నగర్కి వెళ్ళో తెచ్చుకుంటారు. మన మెదక్ జిల్లాలో మొగోళ్ళు లేరా? మా చెల్లెలు కోపానికి రావద్దు, కొట్లాడేటోళ్ళు లేరా? ఎవరు జై తెలంగాణ అంటే కేసీఆర్ నీకు తెలియదా? నీతో ఎవరు కొట్లాడిండో? అడ్డమైన వాళ్ళందరినీ పైసలకు అమ్ముకుంటావు టికెట్లు. ఈ సత్యనారాయణకి ఎంపీ, సత్యనారాయణ ఒక బీసీ బిడ్డ, ఒక పద్మశాలి బిడ్డ. జై తెలంగాణ అని నీ జెండా పెట్టుకోలే, నీ బొమ్మ పెట్టుకోలే, గెలిచొచ్చి నీ పార్టీతో ఓడిపోయి రిజైన్ చేసి 6 ఏళ్ళకెళ్ళి రోడ్ల మీద ఉంటుండు సత్యనారాయణ. వీడొచ్చి వాడు చెప్తాడు కాళీగాడు, వాడు ఏమన్నా నిన్న రఘునందన్ రావు 4 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు అన్నాడు. అరే హరీష్, నేను ఎమ్మెల్యే ఉన్నది 3 ఏళ్ళేరా? నవంబర్ 2020లో గెలిస్తే డిసెంబర్ 3, 2023 దాకా రఘునందన్ దుబ్బాక ఎమ్మెల్యే. ఏదో మాట్లాడింది నిన్న, రఘునందన్ 50,000 ఓట్లతో ఓడిపోయిందని. అన్నం తింటలే, నాకు అక్కలు తప్పింది, రేపో మాపో జైలుకు పట్టుకపోతారని భయపడి పిసుకొని చెప్తున్నాడు. అందుకని ఏం మాట్లాడాలో అర్థమైతే దానికి. అరే వారిని నేను కలెక్షన్ చేస్తే నాకు ఇంత ధైర్యం ఉండేది మాట్లాడేందుకు. నేను ఎవరి దగ్గర అడక తింటే నీ లెక్క మాట్లాడలేను. నేను నా సొంత కష్టంతో ఎదిగింది నాకు వచ్చిన మామ పేరు చెప్పుకొని ఎమ్మెల్యే కాలేదు హరీష్. నేను నా సొంత కష్టంతో వచ్చిన కొచ్చాలని నీలాంటి కాడిగాళ్ళని కొట్టి దుబ్బాకోళ్ళ ప్రేమతో గెలిచి వచ్చిన. నీకేమవుతుందిరా? మంది కొంపలు ముంచుడు తప్ప. వాడు అడిగిండు రఘునందన్ ఎందుకు ఓడిపోయిండు, దుబ్బాకల గెలవడా ఈడే గెలుతాడా అని. మరి నీ మామ ఎందుకు ఓడిపోయిండు రా? కామారెడ్డిలా ఓడిపోయినా ఓడిపోలేదా? కామారెడ్డి కేసీఆర్ ఓడిపోయినా లేడా? అరే నీకు చేతనైతే నువ్వు కామారెడ్డి ఓరా కాడిగా.
ఇది తోటపల్లి నీ ఊరు, బెజ్జంకి మండలం కిందికి వస్తుంది. నీకు నిజంగా ఏమన్నా ఉంటే తెలంగాణ పౌరుషం, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్టు మా మెదక్ జిల్లాలో నీ పెత్తనం ఎందురా? పో కరీంనగర్కి, చేతనైతే రేపు కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు. ఇంకా చేతనైతే నీ మామని అడిగి కరీంనగర్ ఎంపీ పోటీ చేయి, నీకు డిపాజిట్ వస్తే నేను మాట్లాడతా. చేత కాదు మామ పేరు చెప్పుకొని చెట్టు మీద కాయలు అమ్ముకున్నట్టు వాడు కూడా రఘునందన్ గురించి మాట్లాడుతుండే ఉందిరా చెప్తున్నా. వాడికి 2018లో 1,35,000 ఓట్లు వచ్చినాయి. సిద్దిపేటలో ఎన్ని వచ్చినాయి? 1,35,000 ఓట్లు వచ్చినాయి. వాని లెక్క వానికే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా. సిద్దిపేటలో 2018లో ఎమ్మెల్యేగా హరీష్ రావు అనేటానికి 1,35,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2023లో వాని ఓట్లు 2,35,000 1,35,000 ఓట్లకెళ్ళి 1,05,000 ఓట్లకు పడిపోయింది. 23,000 ఓట్లు తగ్గినాయి హరీష్ అనేటానికి. రఘునందన్ ఓడిపోయింటాడు, కానీ రఘునందన్కి ఎన్ని తగ్గినాయో తెలుసారా నీకు? నాకు నవంబర్ 2020లో 63 డిసెంబర్లో 44,335 ఓట్లు వచ్చినాయి. నాకు తగ్గినాయి 18,000. వారి నీకు తగ్గినాయి 25,000 ఓట్లు తగ్గినాయి. ఎవడరా మొగోడు? మామ పేరు చెప్పి గెలిచి అపోజిట్ పార్టీలకు పైసలు ఇచ్చి కేసులు పెట్టి చెంచా ఆఫీసర్లతో నడిపించి మా ఫోన్లని, మా భార్య బిడ్డల ఫోన్లని దొంగ జీవితం, నీ చీకటి జీవితం. మేము మొగోళ్ళం, మేము కొట్లాడినాం, ధైర్యం ఉన్నోళ్ళం. నీ జాతరైతే రా, రేపు సంగారెడ్డి అంబేద్కర్ చౌరస్తా కాడికి రా బిడ్డ. నేను బలాయించి కొట్టకపోతే నేను రఘునందన్ కాదు, ఒక్కనే వచ్చి సమాధానం చెప్తా. ఇంకొకసారి ఎవడన్నా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగిలో బట్టి కొడతా బిడ్డ. ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. హరీష్, ప్రభాకర్ రెడ్డి ఎన్నికలైనాక రఘునందన్ పేరు తీస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొట్టిపోతానే కొడుకులేరా, జాగ్రత్తగా ఉండరని చెప్తున్నా. పెట్టుకోరు, ఇద్దరు కాకపోతే 10 మంది కన్వెన్లను పెట్టుకోరు. చెత్తనా కొడుకులేరా, ఇంటికి వచ్చి కొడతా. నోరు దగ్గర పెట్టుకోండి. బతుకొచ్చిన నా కొడుకులు, పక్క జిల్లాకి వచ్చిన నా కొడుకులు, ఏంద్రా మా మెదకోళ్ళకి పౌరుషం లేదా? లేదా మెదకోళ్ళకి ఉందా? లేదా? ఉందా? వాడు పిచ్చమేస్తాడట కలెక్టర్ గారు, మనకి 100 కోట్లు ఇస్తాడట. ఎక్కడ నీకు పైసలు 100 కోట్లు? ఎవరయ్యా చెప్తున్నా? నువ్వు కలెక్టర్ ఉద్యోగాల్లో జాయిన్ అయిన రోజు 100 కోట్లు ఉన్నాయా నీ బతుక్కి? సిసిఏ రూల్స్ ఉంటాయి కదా, వాడు 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పిస్తాడట. ఏం చేసినారా? 10 ఏళ్ళ కోలే, కొల్లూరులో జాగాలు అమ్ముకోలే, తెల్లాపూర్లో జాగాలు కబ్జా పెట్టలే, మల్లన్న సాగర్లో మా రైతుల్ని ముంచలే. వాడైతే ఊరైతాడన్న దొంగ నా కొడుకు వీడు, కలెక్టర్ గారు వీడు. సిగ్గునాదిరా కలెక్టర్ నుండి కాలు మొక్కినవు, కాలు మొక్కిను అంటున్నా. ఎందుకు? కబ్జాలు చేసిన భూముల్ని కాపాడుతున్నందుకు. మీరు కూడా మాట్లాడతారా నా గురించి? నేను రా సంగారెడ్డి కోట్ల కష్టపడి వకీల్గా పేరు తెచ్చుకొని వచ్చినోని, మంది కాలు మొక్కి రాలే ఇయ్యాలి దాక. అందుకని రఘునందన్ పేరెత్తితే నా పేరెత్తే తమ్ము, నా పేరెత్తే హక్కు నీకు ఎవరికి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తామని. చేతనైతే రారా హరీష్ వచ్చి చెప్పు. బాత్రూమ్ మేము ఇచ్చినాం, ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లు మేమే ఇచ్చినాం, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం, సంగారెడ్డికి పైసలు ఇచ్చినాం. ఆఖరికి నీ సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టేందుకు పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వీటి మీద మాట్లాడాడు. మేము మెడికల్ కాలేజ్ కట్టినాం. ఎక్కడికి కట్టినవరా? కేంద్ర ప్రభుత్వం అనుమతి అయినా మెడికల్ కాలేజ్ కట్టావు. నేను ఇంట్లోకి వెళ్ళి కట్టాడు. వీడేమన్నా తోటపల్లి జీతముడి కట్టిండా? ఐఐటీలో జీతముడి కట్టిండా? వీడు మొత్తం మంది కొంపలు ముంచడే అని లెక్క. మన జీవితమే చీకటి జీవితం. అందుకని అది చెప్తా ఉన్నా, నన్ను ఒక్కటి అన్నావు అనుకో బిడ్డ, మొత్తం చరిత్రని రబ్బర్ చెప్పిన కాడికి వెళ్ళి సంగారెడ్డి బస్ స్టాండ్ కూడా పెడతాం. మా మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, నేను మర్యాదగా ఉంటాను. గీత దాటితే ఎవరిని కూడా వదిలిపెట్టాలి దానికి చెప్పురి, మంచిగా చెప్పురి. కొట్లాడగురి రఘుతోట అని చెప్పురి. నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్న రోజేనా నీ ఊరికి వచ్చి గీత గీసి లేదా సినిమాలో బాలకృష్ణ చెప్తాడు, అరే నీ ఊరికి వస్తా, నీ ఇంటికి వస్తా అని చెప్తాడు బాలకృష్ణ. గట్లా దుబ్బాకకు వచ్చి నీ మామ ముఖ్యమంత్రి, నువ్వు మంత్రి ఉన్న రోజున నేను దుబ్బాకలో గెలిచిన. మొన్న ఓడిపోయినా, ఎట్లా ఓడిపోయినా? వచ్చారా కొడుక, నువ్వు ఇంటికో పోలీసుని పెట్టి ఇంటికి 1000-2000 ఇచ్చి కాళ్ళు మొక్కి గెలిచిన వాళ్ళురా మీరు.
తడిగుడ్డలు వేసుకొని వైకుంఠపురం వచ్చి ప్రమాణం చేయి, నా కొడుకు నేను పైసలు వంచలేదని. రా, నువ్వు వద్దవాడి ప్రభాకర్ రెడ్డి వస్తాడా? నీకు ప్రజలు ఓట్లేయలేదు, నీ పైసలు ఓట్లు మరి గెలిచినావు నువ్వు. ఎందుకు నన్ను గెలుపుతావు? రిజైన్ చేయాలా? ఈ ప్రభాకర్ రెడ్డి జగన్ నువ్వు చేయి. నేను మాట్లాడితే తుపాకు వస్తే ఉరికిపిస్తాడు, తుపాకు వలియాల తుపాకు వస్తే. వెంకటరామరెడ్డిని తెచ్చి ఎవడో వెంకటరామరెడ్డి చెప్తాను సంగారెడ్డి వాళ్ళకి, యాదుకున్నారా మీకు? మొన్న కాడ రింగు రోడ్ పక్కన భూములు అమ్మిరా 100 కోట్లకి ఎకరం కొన్నారు. ఎంతకు 100 కోట్లకి ఎకరం. ఎన్ని ఎకరాలు కొన్నారు? 10 ఎకరాలు కొన్నాడు. ఎన్ని కొన్నాడు? ఎన్ని పైసలు? 1000 కోట్లు. ఎవరై పైసలు? ఇదే హరీష్ గారి, అదే ప్రభాకర్ రెడ్డి, అదే చంద్రశేఖరరావు అనే మూర్ఖులు. ఈ దొంగల పైసలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అందుకని దొంగ ఎప్పుడైనా గేట్ దాటిపోతాడేమో అని వాళ్ళు తెచ్చి దొడ్లో కట్టేసుకుంటుంది. వాడు 100 కోట్లు పెట్టాడు, మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట. మనం అడగాలి, 60 ఏళ్ళ కదా నువ్వు రిటైర్డ్ అయింది, మరి 60 ఏళ్లలో ఒక్క స్కూల్ అనే కట్టిండా? సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ గా చేసిండు కదా, తెలియదా? అప్పుడు ఎంతసేపు సంతులేమో వచ్చిండు, మిమ్మల్ని నేడ చూసిండు. ఇవాళ వచ్చాట ఓట్లు అడుగుతాడట, 100 కోట్లు పెట్టి చదువు చెప్తాడట. వెనకటికి సామెత ఉండే, అమ్మ బతుకున్నప్పుడు అన్నం పెట్టలేదు వాడు, అమ్మ చచ్చిపోయినాక చిన్నమ్మని పిలిచాట బంగారు గాజులు చేపిస్తానట. అట్లున్నది వెంకటరామరెడ్డి గారి చరిత్ర. కలెక్టర్ ఉన్న రోజు ఒక్క బడికి రాలే, స్కూల్లో టీచర్ లేకపోతే పెట్టలేదు. 2 చెప్తా, హరీష్ దేవుడు 100 కోట్లు ఇచ్చిండు కదా, మరి దేవుడు కాకపోతే ఏముంటాడు? దయ్యం అవుతాడా? ఈ వెంకటరామరెడ్డి అనేటువంటి వేసినటువంటి ఎంగిలి మెతుకుల కాశపడి నేను హరీష్ వెంకటరామరెడ్డి అనేటువంటి ఇచ్చిన ఎంగిలి మెతుకుల కాశపడి ఉంటాడు. జనం అవతల కొట్టి ఇంకా చాలా మంది ఊరు తెలంగాణ ఉద్యమకారులు. ఎందుకు వెళ్ళారని పార్టీ? మెదక్ నీ అడ్డా కదా, మెదక్ టీఆర్ఎస్ గెలుస్తుంది కదా, గెలిచేటప్పుడు గరీబానికి సీట్ ఎందుకు వేయలేదు హరీష్ అనేటువంటి చెప్పాలి. ఇవాళ అమ్ముకుంటురా లేదా? బరాబర్ అమ్ముకుంటారు. అందుకని అమ్ముకునేటోడు, దోచుకునేటోడు, తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా పిలిచేటోడు ఎవడంటే హరీష్ అనేటోడు. అందుకని అట్లాంటి మాటలు నమ్ముతారా? అప్పుడు ఎత్తగున్నారే ఎండగొడుతుందా? ఏసీ ఎక్కువైందా? రవిశంకర్ పడదామా పడద్దా? చంద్రశేఖర్ రెడ్డి లెక్క పామోదుల కోరమ్మా అది కదా, తిరగబడాలి కదా. కొట్లాడన్నా మంచి కోసం కొట్లాడు, వాళ్ళ లెక్క పామోదుల కోసం కొట్లాడకూడదు. దేనికోసం కొట్లాడాలి? నరేంద్ర మోడీని 3ోసారి గెలిపించేటందుకు కొట్లాడాలి, గరీబ్ వాళ్ళకి అన్నం పెట్టేటందుకు కొట్లాడాలి. కరోనా వచ్చి దేశ ప్రజలకి భూమ దొరుకుతుందని బాధపడితే 80 కోట్ల మంది ప్రజలకి 3 సంవత్సరాల నుంచి మనిషికి 5 కిలోల బియ్యం ఫ్రీగా ఎవరిస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. 500 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఎదురు చూసింది ఏమని? రామునికి ఒక గుడి కట్టాలని. కట్టిరా? సగం మంది ఇటు సగం ఇటు. రాములారి కూడా అయిందా కాలేదా? జనవరి 22వ తారీఖు రాములారి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ జరిగిందా జరగలేదా? పోయిందా? మీరంతా మీ ఊర్లో పండుగ అయిందా? కాషాయ తోరణాలు కట్టిర్రా? ఊరందరూ పోయి గుడి శుభ్రం చేసిర్రా? అన్ని పార్టీల వాళ్ళు వచ్చిర్రా? ఏమన్నారు? ఏమన్నారు? అన్నారా? రేపు ఏప్రిల్ 17 మల్ల మోక వస్తుంది. ఏం మోక? మీరంతా తెలివైన నాయకుడు, తెలివిగా వాడుకోవాలి. రాజకీయ నాయకుడు ప్రతి సందర్భాన్ని తెలివిగా వాడుకోవాలి. నేను ఇప్పటిదాకా పనిలేక తిట్టలేదు. అక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దుగాల రాయాలి. హరీష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు చదవాలి, 5 అంతస్తుల బంగ్లా ఎక్కాలి, తల కిందికి పెట్టి కాలు మీదకి పడి సావాలి అని చెప్పి వాళ్ళకేమైనా తెలంగాణ. మరి నన్ను నేను కాపాడుకోలేదా? వాడు కావాలంటే వాడు వకీలు పెట్టుకొని పైసలు ఇవ్వాలి. నాదేముంది? నోరు నాదే, కోర్టు నాదే. రూపాయి టికెట్ పెట్టి ఒక పేపర్ పెడితే హరీష్ గారు ఇంకెవరినైనా కోర్టుకు తీసుకెళ్తాం. ఎంతమందేమా? అందుకనే మాట్లాడి రఘునందన్ మాట్లాడే ప్రతి మాట వెనకాల అర్థం ఉంటేనే మాట్లాడుతూ. అర్థమైంది? హరీష్ రావు గారు పొద్దుగాల తలుపులు పెట్టుకున్నాడు కొడుక. మన లక్ష్యం ఏప్రిల్ 17 శ్రీరామనవమి. ఏం చేయాలి? మొన్న రాములారి పండుగ జనవరి 22 ఎట్లా చేసినామో రేపట్లా చెయ్యాలి.
ఊరూరునే కాషాయం జెండాలు కట్టాలి, బీజేపీ జెండాలు కట్టలేము, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. ఏం కట్టాలి? ఊళ్ళో అందరినీ పిలుచుకురావాలి, అవసరమైన ఇంత పులివెర వండి అందరికి భోజనాలు పెట్టాలి. వాళ్ళతో ఏం స్లోగన్ ఇప్పియాలి? ఏమి ఇప్పియాలి? ఏమి ఇప్పియాలి? జై శ్రీరామ్ అన్నాక వాళ్ళ చేయి దేని మీదకి వస్తుంది? ఓటేసినప్పుడు దేని మీదకి వస్తుంది? చేస్తారా చేయరా? ఈ పని కూడా చేయడం అవుతుందా కాదా? హల్కా అవుతుందా కాదా? ఈ నెలలో 3 పండుగలు వస్తున్నాయి మనకి. ఏప్రిల్ 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు. మీ పుట్టినరోజు అయితే ఏం చేస్తావు చెల్లె? కేక్ తెస్తావా? 2 కిలోలు చికెన్ తెస్తావా? తింటావా అందరికి చుట్టాలకి? సో ఏప్రిల్ 6వ తారీఖు రోజు కూడా మనం అట్లే చేయాలి, ఒక జెండా ఎగిరేయాలి. నీ పుట్టినరోజు నువ్వు సాయంత్రం చేసుకుంటావు, పార్టీ పుట్టినరోజు పొద్దుగల 9 గంటలకు చేయాలి, బీజేపీ జెండా ఎగిరేయాలి. ఇప్పుడు కొత్తగా గద్దెలు కట్టనియరు, ఉన్న గద్దెలకు ఎలక్షన్ కమిషన్ వాడు సున్నం వేసిపోతాడు, పోయినా అయినా సరే మళ్ళీ ఒక రాడు పెట్టి దానికి జెండా ఎగిరేయండి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఊర్లలో మనమందరం ఓటేస్తుంది కోసం ఏం చేయాలి? ఎవరికి? ప్రతి ఇంటికి పోయి దండం పెట్టి ఓటు అడగాలి. మనం కేసీఆర్ పార్టీలో లేవు, దోసుకునే పార్టీలు లేవు. దేశం కోసం, ధర్మం కోసం ఏ పార్టీ నీదంటే బీజేపీ అని చెప్పుకుంటే దాంట్లో లోపలికి వచ్చి కూర్చోని చెప్పేటువంటి గౌరవప్రదమైనటువంటి పార్టీలో ఉన్నాం. 2019లో ఇంతమంది లేనప్పుడే నాకు 30 ఓట్లు వచ్చింది. మరి ఇలా రఘునందన్ బలగం ఇంత పెద్దగా అయింది, అయిందా? పెరిగిందా బలగం? రంగారెడ్డిలో బలగం పెరిగిందా? మరి 5 ఏళ్ల కింద 35,000 తీయాలి, ఎన్ని రావాలి? 1,00,000 రావాలా? తమ్ముడు గట్టిగా చెప్తున్నాడు, ఎన్ని రావాలి? ఎన్ని రావాలి? సంగారెడ్డిలో మనకి ఎన్ని రావాలి ఓట్లు? ఒక్క సంగారెడ్డి మున్సిపాలిటీలో 1,00,000 ఓట్లు ఉన్నాయి. అందుకని మున్సిపాలిటీ మీద గట్టిగా తిరుగురు అందరు. 1,00,000 బరాబర్ వస్తే మీరేం డౌట్ పడకూరి. బ్యాంకులో పెడితేనే పైసలు 2 అయితే 5 ఏళ్ళకి, అవునా? ఇంతమంది కార్యకర్తల బలం చేరినాక 35,000 1,00,000 దాటాయా? 3 ఇంతలు అయితే కావా? అప్పుడు మీకు అనుమానం ఉండే నాకన్నా గెలుస్తాడో గెలవడని. ఇప్పుడు అనుమానం ఉందా? ఉందా? ఉంటే మోడీ గారు వస్తుండేనా? మొన్నటికి వస్తుండేనా? రేపు మాకు యోగి గారిని కూడా తీసుకొస్తా సంగారెడ్డి. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తారు, అమిత్ షా గారు కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు? మీరంతా నా బలగంగా గట్టిగా నిలబడితే వస్తారు. నిలబడతారా? రఘునందన్ పార్లమెంట్ పంపుతారా? మన చేతులు ఎత్తారు. ఎవరెవరికి ఇష్టం ఉందో? అందరికి ఇష్టం ఉందా? ఏం చేయాలి మరి? పోవాలంటే ఏసీ వేసుకొని పడుకోవాలా? ఏం చేయాలి? ఒక్కొక్కరు నేనే నరేంద్ర మోడీ అనుకోవాలి. ఎవరు మన నాయకుడు? ఎవరు మన నాయకుడు? నరేంద్ర మోడీ. మన నాయకుడు ఇట్లా అన్నాడు, నిద్రపోడు, ఫామ్ హౌస్ కోడు, రోజులో 24 గంటలు ఉంటే 18 గంటలు పని చేస్తాడు. స్టేజ్ మీద కూర్చుంటే సెల్ ఫోన్ చూడాడు. చూస్తాడా? ఎప్పుడైనా నిద్రపోయిందా స్టేజ్ మీద? ఎప్పుడైనా ఆవలి ఇంత తీసిండా? నరేంద్ర మోడీకి జ్వరం వచ్చిందని ఎప్పుడైనా చెప్పిరా? ఎంత పెద్ద అయిన వయసు? 73 ఏళ్ళు ఉంటుంది. నీ వయసు ఎంత? 29. దాంట్లో సగం కూడా లేడు. అరే గాయనే గంట పని చేస్తే నువ్వు రోజు గంట పని చేయాలా వద్దా? చేయాలా వద్దా? సంఘం వేసి కూడా 35 ఆయన దాంట్లో సగం ఉంటాడు అనుకుంటుంది. చేయాలా వద్దా? డాక్టర్ చేయాలా వద్దా? చేస్తారా? చెప్పిపోవడైనా చేతుడే ఉంటుంది. చేస్తారా? మా మహిళా సోదరి వల్ల ఒక పని చేయొచ్చు సంగారెడ్డిలో. ఆ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి దాకా రోజు ఒక 20 మంది కలిసి రోజు 10 ఇండ్లు, మనిషికి 10 ఇండ్లు పోతే రోజు 200 ఓటర్ స్లిప్లు వంచినట్టు పాంప్లెట్లు వంచుకుంటూ అడగవచ్చు. ఎండ కూడా తిరగకూరి. పొద్దుగాల 7 గంటల నుంచి 10 దాకా తిరుగుతుంది, సాయంత్రం 4 గంటల నుంచి 7 దాకా తిరుగుతుంది. ప్రతి ఇంటికి పోయి బొట్టు పెట్టాక ఓటేయమని చెప్పు. చెప్తారా? అవుతుందా? రోజు 10 ఇంట్లు బొట్టు పెడతారా? పెట్టలేదా? అక్కడ నడవడం కష్టంగా ఉందా? పెడతారు కదా. గట్టి కష్టపడితే సంగారెడ్డిలో ప్రతి ఇంటికి పోయి ఓటు అడగచ్చు. మనం బొట్టు పెట్టి అడుగుతాం, వాళ్ళు పైసలు ఇచ్చి అడుగుతారు, వాళ్ళు బీర్ ఇచ్చి అడుగుతారు, వాళ్ళు బిర్యానీ ఇచ్చి అడుగుతారు. వాళ్ళకి ఎప్పుడు పొద్దుకి తింటే పొద్దుగా పోతుందా పోదా? మరి జనానికి ఓటు అమ్ముకుంటురా? అధ్యక్షులకు అధ్యక్షత వహిస్తున్నటువంటి ద్వారక రవి గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులైనటువంటి అన్న రఘునందన్ అన్న గారికి, కన్వీనర్ పార్లమెంట్ కన్వీనర్ సంగమేష్ గారికి, అదేవిధంగా జగన్ అన్న గారికి, జిఎస్ మాణిక్రావు గారికి, రాజశేఖర్ రెడ్డి గారికి, ఈశ్వరి గారికి,
అదేవిధంగా డాక్టర్ అరుణ గారికి, డాక్టర్ రాజు గౌడ్ గారికి, మరి అదేవిధంగా మీ అందరికీ సుపరిచితులే. మొన్నటి ఎలక్షన్స్లలో, అసెంబ్లీ ఎలక్షన్స్లలో కంటెస్ట్ చేసినటువంటి పెద్దలు అన్న పులిమామిడి రాజన్న గారికి, కౌన్సిలర్లు మరి వాసన్న గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, అదేవిధంగా సురేందర్ అన్న గారికి, మరియు విజయ్ గారికి, జిల్లా పార్టీ కార్యదర్శి విజయ్ గారికి, యువమోర్చా అధ్యక్షుడు ప్రవీణ్ గారికి, మరి మండల అధ్యక్షుడు పాపన్న గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ చెప్పడం జరిగింది. మెయిన్గా ఈరోజు ఈ ఎలక్షన్స్లలో గెలవాలంటే బూత్ అధ్యక్షుల పాత్ర ముఖ్యమైనటువంటి పాత్ర అని కూడా అందరూ చెప్పడం జరిగింది. అది చెప్పడమే కాదు, వాస్తవం. కాబట్టి ఈ వాస్తవాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా మండలాధ్యక్షులు కూడా మీరు కమిటీ ఫుల్ఫిల్ అయితే సంతోషం, ఒకవేళ కాని పక్షంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఒక జిల్లా అధ్యక్షురాలుగా మా దృష్టికి తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కూర్చొని మాట్లాడి సాల్వ్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు బూత్ అధ్యక్షులే ఇంపార్టెన్స్. మరి మన దానిలో ఉన్నటువంటి ఒక చిన్న పొరపాటు ఏమవుతుందంటే, నేను 30 సంవత్సరాలు పార్టీలో ఉంది, నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నా, కాబట్టి నన్ను కాదని ఎవరు రావద్దు, ఎవరు పోవద్దు అనడము కరెక్ట్ అయింది కాదు అని చెప్పి మొన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్న గారే చెప్పడం జరిగింది. ఈరోజు మన పార్టీలోకి ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా అందరినీ ఆహ్వానించండి, అందరినీ హక్కున చేర్చుకోండి, దగ్గరికి తీర్చుకోండి. అంతే అని చెప్పి మెడల కండువా వేసేసి పక్కన పెట్టకండి. కొత్త పాతాలు కూడా చూడకుండా వారికి కూడా బాధ్యతలు ఇవ్వండి. బాధ్యతలు ఇస్తేనే మనతో సమానంగా మనలో ఒకరై పని చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు పార్టీలకి వెళ్ళి వచ్చింది కదా, కండువా వేసుకున్నాడు కదా, మన పార్టీలోకి వచ్చినట్టే అని చెప్పి మనము వారికి బాధ్యత ఇవ్వకపోతే వారు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ చేయకండి. మనము 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు పార్టీలో ఉంది, కానీ కొత్త వాళ్ళని కూడా మనము తీసుకుంటేనే మరి బలమవుతుంది, బలపడుతుంది పార్టీ. కాబట్టి ఇదందరూ కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మరి బూత్ అధ్యక్షుల పాత్ర ఏంది అనేది ఇంతకుముందు చాలామంది కూడా చెప్పారు. అంటే ఈ మీటింగ్ పెట్టింది బూత్ స్థాయి అధ్యక్షులకి కదా, బూత్ అధ్యక్షులకి చెప్తున్నారు కదా. ఈరోజు నేను ఊర్లోకి వెళ్ళిన తర్వాత అదంతా బూత్ అధ్యక్షుడే చూసుకుంటాడు, నాకు సంబంధమే లేదు. ప్రగన్న చెప్పిన అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, మాజీ మండల ప్రెసిడెంట్లు కావచ్చు, మండల ప్రెసిడెంట్లు కావచ్చు, ఇంకా సీనియర్ నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, ఆ బూత్ అధ్యక్షుడిని పరిగెత్తించే పని ఎవరిది? మీ అందరిది. మీ అందరూ ఏదో ఒక పని చెప్పాలి ఖాళీ లేకుండా. ఇంకొక 4 రోజులైతే అభ్యర్థి మెటీరియల్ వస్తుంది, అదే మస్తు పని అవుతాయి. మరి 2 రోజులు లేదు, 3 రోజులు లేదు అనుకోకండి. మీకు ఇచ్చినవన్నీ ఏం చేసిరంటే మడత పెట్టి ఇంట్లో పెట్టి కూర్చున్నారు, అవునా కదా? లాభాటి అభివృద్ధి మొత్తం మెటీరియల్ కూడా మీకు వచ్చింది. పార్టీ ఏం చెప్పిందంటే అందులో ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంగారెడ్డి మండల్ పార్టీ, టౌన్ పార్టీకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి. కొండాపూర్ మండల్లో, కంది మండల్లో, తర్వాత ఇప్పుడు సంగారెడ్డి మండల్, సంగారెడ్డి పట్టణం సంబంధించిన ఈ యొక్క బూత్ అధ్యక్షుల సమావేశం జరుపుకుంటున్నాం. ఈ యొక్క సమావేశానికి ఉదయం కూడా మన పార్లమెంట్ అభ్యర్థి అన్న ఎన్నో సూచనలు ఇచ్చిండు. ఈరోజు మనం ప్రధానమంత్రి మోదీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతున్నారు. మన యొక్క గొంతుక, మన మెదక్ యొక్క గొంతుక మన అన్న రఘునందన్ రావు గారిని కూడా ఖచ్చితంగా మనం ఈసారి గెలవబోయే 400 సీట్లలో కూడా మనం ఖచ్చితంగా మెదక్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనం మెదక్ను గెలుస్తున్నాం కూడా. దానికి ఖచ్చితంగా మనమందరం కూడా ఇంకా కొంచెం మెజారిటీ దిశగా కూడా మనమందరం కష్టపడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బూత్ అధ్యక్షులు దీనికి
ఖచ్చితంగా మీరు లీడ్ తీసుకురావాలి. ఉదయం నుంచి కూడా మనం ఏ విధంగా ఓట్ షేర్ తీసుకురావాలి, ఏ విధంగా అయితే మనం ఎక్కువ మెజార్టీ సాధించగలుగుతామో, మనకున్న 7 నియోజకవర్గాల్లో కూడా మినిమం 1,00,000కు పైగా ఓట్లు సాధిస్తే 7 లక్షలకు పైచిలకు ఓట్లు వస్తాయి. మనం భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నాం. ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో మనం అన్నిటిని కూడా ప్రతి ఇంటికి కూడా చేరవేయాలి. ప్రతి ఇంటికి కూడా తెలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బూత్ అధ్యక్షులే కాకుండా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్తలాగా ప్రతి ఒక్కరు కూడా పనిచేసినట్టయితే ఈసారి మనం మెదక్లో భారీ మెజార్టీ సాధించబోతున్నాం. కాబట్టి ఈరోజు గెలిచినట్టయితే మనం మెదక్ కూడా, ముఖ్యంగా మన సంగారెడ్డి కూడా మనం ఎన్నో మన చిరకాల కోరిక కూడా ఉంది. ఈరోజు మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు, పటాన్చేరు నుంచి సంగారెడ్డి వరకు, సంగారెడ్డి నుంచి సదాజ్పేట వరకు కూడా మనం మెట్రో రైలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటది. కాబట్టి మన రగన్నను మనం భారీ మెజార్టీతో గెలిపించాలి. ఖచ్చితంగా పార్లమెంట్ గెలిచినట్టయితే మన గ్రామీణ ప్రాంతాలకు అయితేనేవ్వండి, మన మున్సిపాలిటీలకు అయితేనేవ్వండి, ఖచ్చితంగా నిధులు తీసుకురాగలుగుతాము. ఆ విధంగా మాట్లాడే గొంతుగా మన రగన్న కాబట్టి ఆ విధంగా మాట్లాడగలుగుతాడు, అభివృద్ధి చేయించగలుగుతాడు. మనకు క్యాండిడేట్ అనేది ఎవరు కూడా పోటీ లేదు, కానీ మనం ఎప్పుడు కూడా అలసత్వంగా ఉండొద్దు. ఖచ్చితంగా మెదక్ జైరాబాద్ గెలవబోతున్నాం. మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ 2 పార్లమెంట్లను కూడా మనం గెలుచుకుంటున్నాం. కానీ ఆ విధంగా కూడా కార్యాచరణ కూడా మనకు సమయం 45 రోజుల సమయం ఉంది. ఈ 45 రోజులు కూడా ఖచ్చితంగా మనం రోజుకు కూడా 12 గంటలు కష్టపడి ఈరోజు ప్రతి వార్డులో, ప్రతి బూత్ లో కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మన నరేంద్ర మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మనం వివరించాలి. అందరూ కూడా ఈ రోజు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి రెడీ ఉన్నారు. మన నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు. కాబట్టి మనం వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి మనం అందరం కూడా కష్టపడాల్సిన తరుణం ఆసన్నమైంది. కాబట్టి మరి బూత్ అధ్యక్షులు కూడా పూర్తి స్థాయిలో రావాలి. ఈరోజు సగమే వచ్చిండ్రు. అధ్యక్షుల వారికి కూడా చెప్తున్నా, బూత్ అధ్యక్షులను ఓటు స్థాయిని పెంచుకోగలుగుతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు హాజరైనటువంటి బూత్ అధ్యక్షులకు, అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మన సంగారెడ్డి నుంచి మన కారణాల వల్ల కొంతమంది రాలేకపోయినరు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ కలుస్తానని రాజన్నకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. కానీ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త మనం చాలా కష్టపడి, మరి మనం సైన్యం తక్కువగా ఉంది అంటారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడై మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచమే మన దేశం వైపు చూస్తున్నది. అట్లాంటి తరుణంలో మరి మన దేశంలో నరేంద్ర మోడీ గారిని మనం 3వసారి ప్రధానమంత్రిగా చేయాలన్న కోరిక బలంగా తీసుకొని మరి వారు ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే అబ్కీ బార్ 400 బార్ 400 సీట్లను మనం గెలుస్తున్నామని వారు ఎంతో ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ 400 సీట్లలో మన రగన్న సీట్ తప్పకుండా ఉంటది. దానికి మనం ప్రతి ఒక్కరం కూడా మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యంతో మరి ఎక్కడ కూడా తల ఒగ్గకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి అదేవిధంగా